ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్ రాసినప్పుడు ఎంసెట్ కానీ లేక సంబంధించి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కానీ ఇంకేవో ఎగ్జామ్స్ అని రాసినప్పుడు ఒకటే వ్యక్తికి 497 మార్కులు ముగ్గురికి, 498 మార్కులు నలుగురికి, ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ ఒక 5గురికి అని చెప్పి కూడా మనం అనేక సందర్భాల్లో చూసినాం. అదేవిధంగా యూపీఎస్సీ ఎగ్జామ్ ఏదైతే సివిల్ సర్వీస్ కండక్ట్ చేసినప్పుడు అత్యధిక స్థానాలు ఢిల్లీలో ఎక్కువ మంది క్వాలిఫై అవుతారు. అదేవిధంగా ఐఐటి అయినప్పుడు హైదరాబాద్ ఎక్కువ మంది క్వాలిఫై అవుతారు. ఈడ ఎక్కువ క్వాలిఫై ఎట్లయితారు, ఈడ అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఆరోపిస్తే అది కరెక్ట్ అవుతుందా? ఎవిడెన్సెస్ ఏమన్నా ఉంటే 100% ఆ ఎవిడెన్సెస్ ని తీసుకొని వస్తే బల్మూరి వెంకట్ ఆ రోజు ఇదే గ్రూప్ 1 పరీక్ష కోసం ముందుండి పోరాటం చేసి అర్హులైన వాళ్ళకే ఉద్యోగాలు రావాలని చెప్పి నిలబడ్డాను. ఈ రోజు కూడా ఆధారాలు ఉంటే 100% బల్మూరి వెంకట్ మళ్ళా ముందుండి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆధారాలు చూపించి తప్పు జరిగితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. కానీ ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేసి కేవలము మేము గ్రూప్ 1 పరీక్షని నిర్వహించలేకపోయినాము, కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని చెప్పని కల్వకుంట్ల కవితనో కేటీఆర్ వాళ్ళకు తొత్తులుగా ఉన్న కనీసము టీజీపీఎస్సీ ఫుల్ ఫామ్ తెలియని కౌశిక్ రెడ్డి వంటి వ్యక్తులు మాట్లాడితే 100% అదే రకంగా రాజకీయ ఏదైతే మాటలు కూడా వాళ్ళకి తిప్పికొట్టి అసలు చర్యలు ప్రభుత్వం తీసుకుంటది.